సనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. ఈరోజు మనము సాంఖ్య దర్శనం లోపల ఈ ప్రపంచం లోపల అంధ పరంపర, చీకటి సాంప్రదాయాలు ఎందుకు కొనసాగుతున్నాయి అనే దానిపై కపిలుడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ పరిస్థితులు, అంటే అంధవిశ్వాసాలు, అసత్యమైన సాంప్రదాయాలు రావడానికి కారణము సాంఖ్య దర్శనంలో చెప్పడం జరిగింది. సాంఖ్య దర్శనము అనేక విషయాల గురించి చర్చించింది. అనేక విషయాలు కొన్ని సూత్రప్రాయంగా, కొన్ని చాలా వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. అంటే మనము అత్యంత దుఃఖ నివృత్తి పొందాలంటే, అత్యంత సుఖప్రాప్తిని పొందాలంటే సమాజంలో కూడా మంచి సాంప్రదాయాలు ఉండాలి. మనము సంఘజీవులం కనుక కేవలము మనము మాత్రమే సాధన చేస్తూ ఫలాన్ని సాధించాలంటే సమాజం యొక్క, పరిసరాల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది. మన సాధన అనేది ఫలవంతం కూడా కాకపోవచ్చు. కనుక మనము ప్రతి దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అంటే స్వార్థం కాదు, ఇది సోల్ కాన్సెప్ట్. ఆధ్యాత్మికత అంటే సోల్ కాన్సెప్ట్. భౌతికత, భౌతికవాదం అంటే సాయిల్ కాన్సెప్ట్. ఇంగ్లీష్ పదాల దృష్ట్యా చూసిన సోల్ అంటే SOUL ఉంటుంది, సాయిల్ అంటే SOIL ఉంటుంది. సాయిల్ అంటే భౌతికవాదం, సోల్ అంటే ఆధ్యాత్మికవాదం. ఇందులో యు ఉంది, సోల్ లోపల యు ఉంది, యు అనే అక్షరం ఉంది. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, కానీ ఇక్కడ యు ఉంటుంది, అక్కడ యు ఉంటుంది. యు అంటే యూనివర్సల్, ఐ అంటే నేను, స్వార్థం. అంటే భౌతికవాదమే స్వార్థం, ఆధ్యాత్మికవాదం ఎప్పుడు కూడా స్వార్థం కాదు. విశ్వవ్యాప్తమైన, అంటే విశ్వానికి పనికొచ్చేది ఆధ్యాత్మికవాదం. ఎవరు ఆధ్యాత్మిక సాధన చేసినా ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఎవరు భౌతికవాదులైనా ప్రపంచానికి నష్టం జరుగుతుంది. కనుక ఆధ్యాత్మికవాదము ఎప్పుడూ స్వార్థం కాదు, పరమార్థం. ఈ భౌతికవాదమే స్వార్థం. భౌతికవాదులందరూ కూడా ఏదో ఒక రకంగా తమ స్వప్రయోజనం కోసమే పనులు చేస్తుంటారు. కనుక ఆధ్యాత్మిక వాదం యొక్క ప్రచారము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం అనేది ప్రపంచంలోని ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. ఋషులు ఇదే విధంగా చెప్పారు, ఈశ్వరుడు వేదంలో ఇదే విధంగా చెప్పాడు. విజ్ఞులు ఎవరైనా కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచిస్తే చెప్పే విధానం ఇదే. సమాజాన్ని ఆధ్యాత్మికత వైపు తీసుకొస్తే సమస్యలు ఏవి ఉండవు. స్వార్థాన్ని తగ్గించాలంటే సమాజం లోపల ఆధ్యాత్మిక పరులను చేయాలి. మనము సాంఖ్య దర్శనాన్ని చదువుతున్నప్పుడు చాలా సూత్రాలు చూసాము. క్షణికవాదం అని, విజ్ఞానవాదం అని, ఇవన్నీ తీసుకొచ్చి ఋషి ఎందుకు చెప్పాడంటే, మనము ఒక దృష్టి సమాజం మీద ఉంచాలి. సమాజం లోపల అంధవిశ్వాసాలున్నా, అంధ సాంప్రదాయాలున్నా మనకేంటి, మన సాధన మనం చేసుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించడము సరికాదు. అలా ఆలోచించే వ్యక్తికి
స్వార్థపరునికి ఎప్పుడు కూడా పరమాత్మ లభించాడు. ఎవరైతే పరమార్థంలో ఉంటారో వాళ్ళకే పరమాత్మ లభిస్తాడు. ఈశ్వరుడు తనను స్తుతించే వాళ్ళకి, తనను పొగిడే వాళ్ళకి మేలు చేయడు అలా. ఎవరైతే తాను రచించిన ఈ సృష్టిని, సృష్టిలో ఉన్న రకరకాల జీవులను ప్రేమిస్తారో, సహకరిస్తారో, సేవ చేస్తారో వాళ్ళకు మాత్రం ఈశ్వరుడు లభిస్తాడు. మనం ఎంత తపస్సు చేసినా ఈశ్వరుడు స్వార్థపరులకు లభించడు. కనుక మనము స్వార్థాన్ని వదలాలి. ఆధ్యాత్మిక చింతన చేసేవాళ్ళు మొదలు స్వార్థాన్ని వదలాలి. స్వార్థాన్ని వదిలి పరమార్థం చేయాలి. అందుకే యమ నియమాల లోపల, అంటే అష్టాంగ యోగ విధానం లోపల యమ నియమాలు మొదలున్నాయి. యమ నియమాలు అంటే సమాజానికి మన వంతు ఏం చేయాలనేది ఉంది అందులో. స్వార్థాన్ని, యమము అంటేనే సమాజం కోసం, నియమము అంటే మనకు హాని చేయకుండా. మొదలు యమాన్ని పెట్టాడు అంటే సమాజానికి హాని చేయని పద్ధతి మొదలు నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత నియమం అంటే మనము హాని చేసుకోకుండా ఉండాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. చాలా మంది అనుకుంటారు ఎప్పుడు ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతారు, స్వార్థపరులు అనుకుంటారు. అంటే ఎవరినైతే స్వార్థపరులు అనుకోవాలో వాళ్ళని అనుకోరు. భౌతికవాదులనేమో పరమార్థులు అనుకుంటారు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వాళ్ళనేమో స్వార్థపరులు అనుకుంటారు. ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనైనా కాదు. ఆధ్యాత్మిక చింతన లోపల విశ్వ చింతన ఉంది, విశ్వం యొక్క కళ్యాణం ఉంది. అది గుర్తించాలి. మనము సాంఖ్య దర్శనం లోపల 6 అధ్యాయాలు ఉంటాయి. 3వ అధ్యాయంలో ఉన్నాము. ఈరోజు దాదాపు 4వ అధ్యాయం వరకు కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 అధ్యాయాలు మిగిలి ఉంటాయి, 5, 6. ఇది కాగానే మనం యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తాము. సాంఖ్య దర్శనాన్ని ఎందుకు ప్రారంభించానంటే మనకు కావలసిన చాలా విషయాలు సూత్ర రూపంలో ఉన్నాయి. మనిషి జ్ఞానాన్ని పెంచే విషయాలన్నీ కూడా సాంఖ్య దర్శనంలో ఉన్నాయి. ఇది చదివిన తర్వాత ఏది చదివినా, అంటే పునాది వేసిన తర్వాతనే భవనాన్ని నిర్మించాలి. ఇది పునాది లాంటిది. అందుకనే మనం సాంఖ్య దర్శనాన్ని ప్రారంభించాము. ఈరోజు మనది 18వ క్లాస్. ఇందులో అంటే మనము నిన్నటి వరకు, అంటే పోయిన క్లాస్ వరకు ఏం తెలుసుకున్నామంటే ఈ తత్వాభ్యాసంతోని మనకు వివేక సిద్ధి లభిస్తుందని, ఈ వివేక సిద్ధి అనేది అందరికీ సమానంగా ఒకే సమయములో లభించదని చెప్పడం జరిగింది. అధికారి ప్రభేదాత్. అధికారి అంటే ఎవరైతే వివేక సాధన చేస్తారో వాళ్ళని అధికారి అంటారు. ఆ అధికారి లోపల ఉన్న సామర్థ్యాన్ని బట్టి, సంకల్పాన్ని బట్టే వాళ్లకు ఈ తత్వాభ్యాసం అనేది ఫలాన్ని ఇస్తుంది, అంటే వివేక ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నాడంటే రిషి, ఇది 3వ అధ్యాయంలోని 77వ సూత్రం. బాధితానువృత్తే మధ్య వివేకతో అపి ఉపభోగ. ఎవరైతే వివేక సాధన చేస్తుంటారో వాళ్ళకి ఈ ప్రకృతి ద్వారా సుఖదుఖాలు అనేవి కలుగుతుంటాయి. ఇలా వివేక సాధన స్టార్ట్ చేయగానే ఈ ప్రకృతికి సంబంధించిన దుఃఖాలన్నీ దూరం కావు. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో చేసుకున్న ప్రారబ్ధాన్ని భోగించవలసి ఉంటుంది. అంతేకాకుండా కోటానుకోట్ల జన్మల నుంచి వాసన రూప సంస్కారాలను మన వెంట పెట్టుకొని వస్తున్నాం. వాటి ప్రభావం ఉంటుంది మన పైన. అవి ఎప్పుడు మనను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. మనం ఎంత పవిత్రంగా ఉన్నా మనను అపవిత్రం చేస్తాయి. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే బాధితానువృత్తే,
వృత్తులు మనను బాధిస్తుంటాయి. మధ్య వివేకతో అంటే వివేకం మధ్యలో ఉన్నప్పటికీ, అపి అంటే అయినప్పటికీ, ఉపభోగ సుఖము, దుఃఖం అనే భోగాన్ని అనుభవించవలసి ఉంటుంది. వివేక సాధన అనేది ఈరోజు ప్రారంభిస్తే ఈరోజు అయిపోదు. వివేక సాధన అనే ప్రాసెస్ ప్రారంభిస్తుంటే దినదినాభివృద్ధి కలుగుతుంది. కానీ ఒకేసారి సంపూర్ణ వివేక ప్రాప్తి కలగదు. వివేకం అనేది మనకు అన్ని తత్వాల పైన రావాలి. వివేకము అంటే యథార్థ జ్ఞానము. ఈ యథార్థ జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలోని వాసనలు మనం డిస్టర్బ్ చేస్తుంటాయి. మనలోని ధర్మాధర్మ సంస్కారాలు లేదా పాపపుణ్య సంస్కారాలు అనేవి మనకు ఫలాలను ఇస్తూనే ఉంటాయి. వాసన రూప సంస్కారాలు ఏం చేస్తాయంటే మన లోపల కోరికలను కలిగిస్తుంటాయి. మనము ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకొని సాధన చేస్తాము, కానీ మన వాసనకు అనుకూలమైన కోరికలు ఉదయిస్తుంటాయి. ద్వేషం గాని, అహం గాని, విషయ వాంఛలు గాని కలుగుతుంటాయి. ఎందుకంటే లోపల దానికి సంబంధించిన బీజాలు ఇంకున్నాయి. ఇక ప్రారబ్ధం అనేది పూర్తి కాలేదు. ప్రారబ్ధం ద్వారా ఈ జాతి, ఆయువు, భోగం లభించాయి. ప్రారబ్ధాన్ని అనుభవించాలి. అంటే వివేక సాధన చేస్తున్నప్పుడే కాదు, వివేక సాధన అయిపోయిన తర్వాత, జీవన్ముక్తి పొందిన తర్వాత కూడా మనము ఈ ప్రకృతితోని సంబంధం ఉంటుంది. అంటే ఆ ప్రకృతి భోగం అనేది మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే మనకు జీవన్ముక్తి పొందినప్పటికీ ఇంకా శరీరంలోనే ఉన్నాము గనక, శరీరం యొక్క ముక్తి కాలేదు ఇంకా. జీవన్ముక్తి పొందాము, ఈశ్వరుని ప్రాప్తి చేసుకున్నాము అసంప్రజ్ఞాత సమాధిలో. కానీ ఇంకా మనకు శరీరం యొక్క సంబంధం ఉంది కనుక, శరీర సంబంధం ఉన్నంతసేపు దుఃఖమేవ జన్మోత్పత్తి. జన్మ ద్వారానే దుఃఖం ఉత్పత్తి అవుతుంది. జన్మ నుంచే దుఃఖం ఉత్పత్తి అవుతుంది. అంటే జన్మ ఉన్నంత కాలం, అంటే శరీరం ఉన్నంత కాలము దుఃఖం అనేది ఉంటుంది. కనుక శరీరం ఉంది కనుక శరీరం ద్వారా జీవన్ముక్తి పొందిన వాళ్ళు కూడా ఆకలి, దాహము, నిద్ర ఇలాంటి అనుభవించవలసి ఉంటుంది. ఇలాంటి భోగం అనేది ఉంటుంది. హృద్బాధ ఉంటుంది. నిద్రపోవలసిన అవసరం ఉంటుంది. ఎంత ముక్తిని మనం జీవన్ముక్తి పొందాం, పరమేశ్వరుని దర్శించుకున్నాం. అయినా కానీ శరీరం సమాప్తి కాందే భోగం సమాప్తి కాదు. అదే విధంగా వివేకం మధ్యలో ఉన్నప్పుడు కూడా మనం భోగాన్ని అనుభవించాలి. సాధన చేస్తున్నాం, భోగాన్ని అనుభవించాలి. కష్టాలు వస్తాయి. నువ్వు యోగ సాధన చేస్తున్నావు కదా, నీకెందుకు బీపీ వచ్చింది, నీకెందుకు షుగర్ వచ్చింది, నీకెందుకు హార్ట్ అటాక్ వచ్చింది, నీకెందుకు క్యాన్సర్ వచ్చింది, నీకెందుకు జ్వరం వచ్చింది అడుగుతారు. ఇలా యోగ సాధన ప్రారంభించగానే వీటితో సంబంధం అయిపోదు. ఎప్పుడైతే నితాంత ముక్తిని పొందుతాం, అంటే శరీరాన్ని కూడా మనం వదిలిపెడతామో అప్పుడు మాత్రమే దుఃఖాల నుంచి పూర్తి విముక్తి కలుగుతుంది. అప్పటి వరకు రోగాలు, రొష్టులు, దుఃఖాలు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. 78వ సూత్రం చెప్తుంది జీవన్ముక్తేచ్ఛ. జీవన్ముక్తచ్చ. జీవన్ముక్తచ్చ అంటే జీవన్ముక్తి పొందిన వాళ్ళకు కూడా ఈ బాధలు ఉంటాయని. అంటే జీవన్ముక్తి పొందిన తర్వాత వెంటనే నితాంత ముక్తి రాదు. అంటే చాలా మంది అనుకుంటారు ముక్తి పొందగానే ఇంకా మన శరీరం వదిలి వెళ్ళిపోతామని. కాదు. మొదలు ప్రాణముతో ఉండగానే పరమాత్మ దర్శనం అవుతుంది. ఎవరికైతే ప్రాణంతో ఉండగానే పరమాత్మ దర్శనం అవుతుందో తర్వాత ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నితాంత ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి లభించక నితాంత ముక్తి లభించదు. జీవన్ముక్తి లోపల పరమేశ్వరునికి దగ్గరికి వెళ్ళడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. మరణం తర్వాత ఆ ప్రాక్టీస్ అనేది నిజం అవుతుంది. అలా జీవన్ముక్తి పొందిన వాళ్ళ యొక్క అవసరం ఈ ప్రపంచానికి ఉంది. ఈశ్వరుడు జీవన్ముక్తి పొందిన వాళ్ళని వెంటనే నితాంత ముక్తిలోకి తీసుకుపోకపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఏం కారణం అంటే, ఒకటేమో ప్రారబ్ధాన్ని మనం అనుభవించవలసింది కనుక ఉంటాము. అంటే ఈ శరీరం అనేది ప్రారబ్ధ కర్మల ద్వారా వచ్చింది కనుక
ఉంటాము. రెండవది ఏంటంటే, ఎవరైతే జీవన్ముక్తి పొందుతారో వాళ్ళ అవసరం ఈ ప్రపంచానికి బాగుంటుంది. అంటే జీవన్ముక్తి పొందిన వాళ్ళంత చక్కటి ఉపదేశము, సత్యోపదేశము, తత్వోపదేశము ఇంకెవరు చేయలేరు. మిగతా వాళ్ళు చేసేదంతా కాపీ పేస్ట్. అక్కడ విన్నది ఇక్కడ చెప్పడం. కానీ జీవన్ముక్తి పొందిన వాళ్ళంతా వాళ్ళే స్వయంగా చూసి చెప్పడం. కనుక జీవన్ముక్తి పొందిన వాళ్ళు ఉండాలనేది ఈశ్వరుని యొక్క ఉద్దేశం. 79వ సూత్రం ఏం చెప్తుందంటే, ఉపదేశ్య ఉపదేష్టృత్వాత్ తత్సిద్ధి. అంటే జీవన్ముక్తులై ఉపదేశిస్తేనే ఎవరైతే ముక్తి సాధన కోసం పనిచేస్తున్నారో, యోగ సాధనలో ఉన్నారో, వివేక సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సరి అయిన డైరెక్షన్, సరి అయిన మెసేజ్ లభిస్తుంది, లేకుంటే లభించదు. ఉపదేశ, ఎవరైతే ఉపదేశాన్ని వినడానికి అర్హులో, ఉపదేశృత్వాత్, ఉపదేశించే తత్వము గల ఈ ముక్త పురుషులు ఉండాలి, జీవన్ముక్త పురుషులు. అప్పుడే తత్సిద్ధి. ఈ సాధన చేసే వాళ్ళకి ఈ వివేక ప్రాప్తి కలుగుతుంది, ముక్తి లభిస్తుంది. అంటే ఎవరైతే ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారో, జీవన్ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ యొక్క బోధన మాత్రమే సాధన చేసే వాళ్ళకి తొందరగా ముక్తిని కలుగజేస్తుంది. లేకుంటే ముక్తి అనేది కష్టమవుతుంది. వివేక సాధన అంత సులువుగా కలగదు. అంటే శబ్ద జ్ఞానమే వివేక జ్ఞానాన్ని ఇవ్వదు. ఎవరైతే ప్రత్యక్షం చేసుకున్నా ఈ జీవన్ముక్త పురుషులు ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే మనకు నిజమైన మార్గదర్శనం అనేది లభిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇంకా 80వ సూత్రం ఏం చెప్తుందంటే, శృతిచ్చ. ఇదే విషయాన్ని వేదం కూడా చెప్తుంది, స్మృతులు కూడా చెప్తున్నాయి. అంటే ఎవరికైతే జీవన్ముక్తి లభిస్తుందో వాళ్ళు కొద్ది కాలము నితాంత ముక్తి కోసము వెయిట్ చేయవలసి ఉంటుందని. అంటే జీవన్ముక్తి లభించగానే నితాంత ముక్తి లభించదు. అంటే ఇలా ఈశ్వరుడు ప్రత్యక్షం కాగానే మరణం సంభవించదు. అంటే శరీరాన్ని వదిలిపెట్టాం. ఈశ్వరుడు లభించినాక చాలా కాలము ఈ శరీరంలో ఉంటాం. ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుంది. అలా ఉండవలసిన అవసరం ఉంది. దాన్ని శృతులు, స్మృతులు కూడా ధృవీకరిస్తున్నాయి. శృతిచ్చ. 81వ సూత్రం చెప్తుంది, మరి ఈ జీవన్ముక్తి పొందిన వాళ్ళు లేకుంటే ఏమవుతుంది ఈ ప్రపంచానికి? సాధన చేసే వాళ్ళకైతే ఓకే. కానీ సాధన చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. వివేక సాధన చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. ముక్తి అవసరం లేదు వాళ్ళకి, భౌతిక సుఖాలు కావాలి. వాళ్ళ కోసం వీళ్ళు ఎందుకు మరి? అంటే వాళ్ళ కోసం కూడా అవసరం అని చెప్తుంది ఈ సూత్రం. ఇతరత అంధ పరంపర. ఇతరత, ఒకవేళ వాళ్ళు లేకుంటే అంధ పరంపర, అంధ సాంప్రదాయాలన్నిటి కొనసాగుతాయి. వీళ్ళు కేవలము ముక్తి బోధనే చేయరు. జీవన్ముక్తి పొందిన వాళ్ళు అంధ పరంపర, అధర్మయుక్తమైన సమాజము యొక్క శైలిని మార్చుతారు. వాళ్ళు మాత్రమే మార్చగలరు. ఎవరైతే జీవన్ముక్తి పొందుతారో వాళ్ళే ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడపగలరు, చీకటి నుంచి తొలగించగలరు, సత్య మార్గంలో నడిపించగలరు. అంటే జీవన్ముక్తి పొందిన వాళ్ళు కోకొల్లలుగా ఈ భూమి మీద ఉండాలి. ఎప్పుడు ఉన్నప్పుడే ఈ సమాజంలో జరిగే ఈ అంధవిశ్వాసాలు కానీ, అవినీతి కానీ, మోసాలు కానీ, కపటాలు కానీ జరగవు. అంటే ఎంత అవసరం అంటే ఈ జీవన్ముక్తిని పొందిన పురుషులు సూర్యచంద్రుల కంటే ఎక్కువ అవసరం. కనుక ఈ ఉద్దేశాన్నైనా మనము దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు సాధన చేయాలి. సాధన చేయడం ద్వారా మనకు పరమేశ్వరుడు లభిస్తాడు, కానీ ఈ ప్రపంచానికి మంచి మార్గం కూడా లభిస్తుంది. వాళ్లకున్న శక్తి, జీవన్ముక్తి పొందిన వాళ్లకున్న శక్తి, ప్రపంచాన్ని మార్చే శక్తి ఇంకెవరికి ఉండదు. కనుక ఈ సూత్రం ఇతరత, ఒకవేళ వాళ్ళు లేకుంటే అంధ పరంపర, అంతే. జీవన్ముక్తి పొందిన వాళ్ళు లేకుంటే ఇలా అంధ సాంప్రదాయాలు, ఈ చెడు సాంప్రదాయాలు,
ఉంటాయి ప్రపంచం లోపల. ఇలాంటి చీకటి సాంప్రదాయాలతోనే ప్రపంచం ఉంటుంది. ఆ జీవన్ముక్తి పొందిన సూర్యులు ఉదయించకుంటే. వాళ్ళు ఉండాలి. వాళ్ళ యొక్క ప్రచారము ప్రపంచమంతా గూడా వ్యాప్తి చేయాలి. వాళ్ళుంటే ఏం లాభం? వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు లేరనుకోండి. వాళ్ళ బోధనలు ప్రచారం చేసేవాళ్ళు లేరనుకోండి. ఏమవుతుంది? అక్కడున్న ఒక ఊరికో, ఒక మండలానికో, ఒక జిల్లాకో అంతే సరిపోతుంది. ప్రపంచమంతా వ్యాప్తి చెందదు గదా! ప్రపంచం లోపల ఎవరి బోధనలైతే వ్యాప్తి చేయాలనో వాళ్ళయి చేయరు. ఎవరి బోధనలైతే అనవసరమో వాళ్ళయి చేస్తుంటారు. అందుకే మనుమహారాజు జెప్తాడు. ఎక్కడైతే దేనికి అంటే మనిషికి గౌరవం లభించాలో అంటే దేనికి గౌరవం లభించాలో దానికి లభించకున్నా, దేనికి గౌరవం లభించకూడదో దానికి లభించినా, ఇక్కడ త్రివిధ దుఃఖాలనేటియి భూమి మీద ఉండనే ఉంటాయని జెప్పాడు. అంటే ఎవరిని ఎంత గౌరవించాలి? ఎవరిని ఎంత ప్రచారం జేయాలి? ఎవరి బోధనలు ఈ ప్రపంచానికి అవసరమో వాళ్ళే చేయాలి. వాళ్ళయి చేయకుంటే ఏమైతుంది? అంధ పరంపర. ఈ ప్రపంచం అనేది చీకటిలోనే ఉండిపోతుంది. సూర్యుడు ప్రతి నిత్యం ఉదయించినా, సాయంత్రం వరకున్నా గాని మన చీకటి తొలగిపోదు. సాయంత్రము చంద్రుడొచ్చినా మన చీకటి తొలగిపోదు. ఒక ముక్త పురుషుడు చేసే పని ఈ సూర్య చంద్రులు చేయలేరని. అంటే వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ మనుషులను మార్చే మనుషుల్లోని మనస్సులోని చీకటిని తొలగించే శక్తి ముక్త పురుషులకే ఉంటుంది. జీవన్ముక్తి పొందిన వాళ్ళకే ఉంటుందనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. వీళ్ళు ఎన్ని రోజులుంటారు? అంటే ముక్త పురుషులు అంటే ముక్తి పొందిన తర్వాత వీళ్ళు శరీరంతో ఎన్ని రోజులుంటారు? జీవన్ముక్తి పొందిన తర్వాత నితాంత ముక్తి వరకు ఎంత సమయం పడుతుంది? అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. చక్ర భ్రమణవత్ ధృత శరీరః. చక్ర భ్రమణవత్ ధృత శరీరః. కుమ్మరి సారె ఉంటుంది. అంటే చక్రం ఉంటుంది. దానిపైన కుండలు చేస్తుంటాడు. అయితే ఆ కుండ చేసేటప్పుడు సారెను ఒక కర్రతో తిప్పుతాడు. ఆ సారె అనేది తిరుగుతుంది. ఆ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ కుండ అయిపోయిన తర్వాత కూడా చక్రం తిరుగుతూనే ఉంటుంది. కుండను కట్ చేస్తాడు దారంతో. దారంతో కట్ చేస్తాడు. ఆ కుండ దానిపైనే ఉంటుంది. అయినా చక్రం తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందంటే, ఈ కర్ర ద్వారా దాన్ని తిప్పి వదిలిపెట్టాం గనుక దానిలో కొంత వేగం అనేది ఉంటుంది. ఆ వేగము ఎంత సమయం ఉంటుందో అంత సమయం వరకు ఈ చక్రం అనేది తిరుగుతుంది. ఇక్కడ చక్ర భ్రమణవత్ ధృత శరీరః అనే సూత్రం ఏం చెప్తుందంటే, మనం కూడా ప్రారబ్ధం ఎన్ని రోజులుంటుందో అన్ని రోజుల వరకు ఉంటాము. కానీ ముక్త పురుషుడు ఎవరు కూడా తాను జీవించాలని కోరుకోడు. ముక్త పురుషులు ఎప్పుడు ఈ శరీరం వదిలితే అప్పుడు వెంటనే పరమేశ్వరులోకి వెళ్ళిపోతా అనుకుంటాడు. ఇంకో 10 సంవత్సరాలు బ్రతికితే బాగుండు నేను. ఇంకొక సంవత్సరం బ్రతికితే బాగుండు. ఇంకొక రోజు బ్రతికితే బాగుండు గాదు. ఇంకొక గంట బ్రతికినా బాగుండని గూడా అనుకోడు జీవన్ముక్తి పొందిన పురుషుడు. అలా ఈశ్వరుడు ప్రారబ్ధం ప్రకారం ఉంచుతాడు. మరి మహర్షి దయానందుని యొక్క సంఘటన ప్రారబ్ధం అయిపోయిందా? ఎందుకు మహర్షి దయానందుల వారికి విష ప్రయోగం జరిగింది? ఎలా చనిపోయాడు? అనేది గూడా మనకు ఆలోచనొస్తది. అయితే ఇక్కడ ఈ ముక్త పురుషులు అంటే జీవన్ముక్తి పొందిన వాళ్ళు వాళ్ళ ప్రారబ్ధం వరకుంటారు. మధ్య ఎవరైనా హత్య చేశారు, యాక్సిడెంట్ చేశారనుకోండి చనిపోతారు. అక్కడ ప్రారబ్ధం అనేది ఇంకా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఉండాలని లేదు. ఎవరో హత్య చేశారు. అంటే అక్కడ మహర్షి దయానందుని మీద విష ప్రయోగం జరగడం ద్వారా అది సమాజానికి నష్టం. మహర్షి దయానందునికి ఏమాత్రం నష్టం లేదు. ఎందుకంటే ఎవరైతే జీవన్ముక్తి పొంది ఉంటారో వాళ్ళు ఎంత తొందరగా ఈశ్వరునిలోకి వెళ్తే అంత బాగుంటది అనుకుంటారు. కానీ బ్రతికి ఉన్నంత కాలం మాత్రము వాళ్ళంత సమాజ సేవ ఇంకెవరు చేయలేరు. సమాజానికి వాళ్ళకి సమాజానికి వాళ్ళతో జరిగినంత మేలు ఇంకెవరి ద్వారా జరగదు. కానీ వాళ్ళు మాత్రము నేను బ్రతకాలి, ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినంక చనిపోవాలని కూడా అనుకోరు. ఎందుకంటే అక్కడ ముక్తిని పొందిన తర్వాత
ఎవరు కూడా ఈ శరీరంతో ఉండడానికి ఇచ్చగించరు. ఎందుకంటే ఈ శరీరము దుఃఖాలకు ఉత్పత్తి. దుఃఖాలు ఈ శరీరం ఉంటేనే ఉంటాయి, లేకుంటే ఉండవు. అలా అంటే మనము జీవన్ముక్తి పొందిన తర్వాత మన ప్రారంధం వరకు ఉంటాము. ఎవరైనా మధ్య హత్య చేసినా, యాక్సిడెంట్ జరిగినా చనిపోతారు. కానీ డైరెక్ట్ మోక్షంలోకెళ్తారు. మళ్ళీ జన్మ రాదు. అలా ఉంటుంది. చక్ర భ్రమణవత్ ధృత శరీరః. 83వ సూత్రం ఏం చెప్తుందంటే, సంస్కార లేశతః తత్సిద్ధిః. సంస్కారాలు మిగిలినప్పుడు ఈ శరీరం అనేది ఉంటుంది. ఇక్కడ సంస్కారాలు అంటే వివేకం పొందిన తర్వాత, అంటే జీవన్ముక్తి అంటే సంపూర్ణమైన వివేక జ్ఞానం లభిస్తేనే జీవన్ముక్తి పొందుతారు. సంపూర్ణమైన వివేక జ్ఞానం ఎప్పుడు లభిస్తుందంటే, సంపూర్ణంగా ఈ వాసన రూప సంస్కారాలు నశించాలి. వాసన రూప సంస్కారాలు సంపూర్ణంగా నశిస్తేనే వివేక ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైతే వివేక ప్రాప్తి కలుగుతుందో వాళ్ళకే జీవన్ముక్తి లభిస్తుంది. అంటే ఇక్కడ సంస్కారాలు 2 రకాలు. వాసన రూప సంస్కారాలు, ధర్మాధర్మ సంస్కారాలు. వాసన రూప సంస్కారాలు జీవన్ముక్తికి ముందే అయిపోయాయి. ఇక ధర్మాధర్మ సంస్కారాలు కూడా రెండు రకాలుంటాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలని. సంచిత కర్మలంటే అనేక జన్మాల కర్మలు, అవి సంచితంలోనే ఉంటాయి. కానీ ప్రారబ్ధము అంటే సంచిత కర్మల్లో కొన్ని కర్మలను ఈశ్వరుడు పక్వం చేస్తాడు, అంటే ఫలవంతం చేస్తాడు. ఫలవంతం చేసిన దాన్ని ప్రారబ్ధం అంటారు. ఆ ఫలవంతం చేసిన కర్మలను మాత్రము తప్పకుండా మనము భోగించవలసి ఉంటుంది. ప్రారబ్ధం అంటేనే అది. ప్రారబ్ధాన్ని భోగించడం అంటే సంచిత కర్మల్లో ఏవైతే ఫలవంతం చేశాడో ఈశ్వరుడు, ఆ ఫలవంతం అంటే ఆ వండిన, ఆ పక్వమైన ఆ కర్మలను మాత్రము తప్పకుండా భుజించవలసి ఉంటుంది, భోగించవలసి ఉంటుంది. దానికోసము అది లేశ మాత్రం మిగిలిన అది భుజించడం కోసం ఈశ్వరుడు ఉంచుతాడు అనేది దీని అర్థం. సంస్కార లేశ తత్సిద్ధి. అప్పటి వరకు శరీరం ఉంటుందని. 84వ సూత్రం ఏం చెప్తుందంటే, వివేకాత్ నిశ్శేష దుఃఖ నివృత్తౌ కృతకృత్యో నేతరాత్ నేతరాత్. ఎప్పుడైతే వివేకాత్ నిశ్శేష దుఃఖ నివృత్తౌ అంటే సంపూర్ణమైన వివేక జ్ఞానం కలిగినప్పుడు దుఃఖ నివృత్తి కూడా సంపూర్ణంగా లభిస్తుంది. నిశ్శేషం, ఏ మాత్రం శేషంగా ఉండదు. కొంచెం కూడా దుఃఖం అనేది మిగలదు. అంటే అంటే మనము సంపూర్ణంగా దుఃఖాల నుంచి దూరం కావాలంటే సంపూర్ణమైన వివేక జ్ఞానాన్ని పొందాలి. సంపూర్ణ వివేక జ్ఞానం లభిస్తే సంపూర్ణమైన దుఃఖ నివృత్తి కలుగుతుంది. అప్పుడే మన జన్మ కృతకృత్యం అవుతుంది. అంటే మనం దేనికోసం వచ్చామో అది నెరవేరుతుంది. కృతకృత్యము లేదా నేతరాత్ నేతర, నా ఇతరాత్ నా ఇతరాత్. అంటే సంపూర్ణ వివేక జ్ఞానం లభించకుండా సంపూర్ణంగా దుఃఖ నివృత్తి అనేది కలగడానికి వేరే మార్గం లేదు. నా ఇతరాత్ నా ఇతరాత్, దేని ద్వారా కలగదు. సంపూర్ణ దుఃఖ నివృత్తి అనేది కేవలము సంపూర్ణ వివేక ప్రాప్తి ద్వారా మాత్రమే కలుగుతుంది అనేది సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడికి 3వ అధ్యాయం అయిపోయింది. ఈ 3వ అధ్యాయము అంతా కూడా వివేకం ఎలా లభిస్తుంది అని చెప్పడం జరిగింది. 4వ అధ్యాయం లోపల కొన్ని ఉదాహరణలతో సహా ఈ విధంగా వివేక జ్ఞానం లభిస్తుందని ఋషి వివరిస్తున్నాడు. 4వ అధ్యాయంలో మొదటి సూత్రం, రాజపుత్రవత్ తత్వోపదేశాత్. రాజపుత్రవత్ తత్వోపదేశాత్ అంటే ఇక్కడ మనము ఏమనుకుంటామంటే ఇలాంటి విశ్వాసం కూడా ఉంది. ఎలాంటి విశ్వాసం అంటే, ముక్తి అనేది బ్రాహ్మణ వర్ణం వాళ్ళకి లభిస్తుంది. ఆ బ్రాహ్మణ వర్ణం వాళ్ళు కూడా సన్యాసాశ్రమం స్వీకరిస్తేనే లభిస్తుంది అనేది ఉంది. ఇది ఒక నమ్మకం ఉంది సమాజంలో. బ్రాహ్మణ వర్ణము అంటే మేధస్సు గల వాళ్ళని. ఇక్కడ బ్రాహ్మణ వర్ణం అంటే కులము పుట్టుకతో కాదు, గుణముతో. వర్ణము అనేది ఇక్కడ గుణంతో మనం అంటున్నాం. అంటే మంచి సాత్విక గుణము ఉన్న వాళ్లను బ్రాహ్మణులు అంటారు. ఎక్కువ సాత్వికత ఎవరి లోపలైతే ఉంటుందో
వాళ్ళను బ్రాహ్మణులు అంటారు. సాత్వికత ఎక్కువ ఉన్న వాళ్ళకి మేధస్సు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు అంటే అలాంటి వాళ్ళు బ్రాహ్మణ వృత్తిని చేపడతారు. బ్రాహ్మణ వృత్తి అంటే ఏంటి? అంటే బ్రాహ్మణుడు అంటే మనుస్మృతి ప్రకారము అధ్యయనం, అధ్యాపనం, యజ్ఞం, యాజనం, దానం, గ్రహణం అని ఉంది. ఈ 6 లక్షణాలు. అంటే ఎవరికైతే మేధస్సు బాగుంటాదో ఈ 6 లక్షణాలు తప్పకుండా కలిగి ఉండాలి. అంటే అధ్యయనం చేయాలి, నిరంతరం అధ్యయనం చేస్తుండాలి. అధ్యాపనం అంటే చదివిస్తుండాలి. చదవాలి, చదివిస్తుండాలి. తర్వాత యజ్ఞం, యజ్ఞం చేస్తుండాలి. నిత్యం పంచమహాయజ్ఞాలు చేస్తుండాలి. ప్రతి కర్మ కూడా యజ్ఞము లానే చేయాలి. యజ్ఞంలా అంటే ఏంటంటే అందరికీ కళ్యాణం చేసేదాన్ని యజ్ఞం అంటారు. అది ఏ కర్మైనా కావచ్చు. హోమమే కాదు, అగ్నిహోత్రాన్ని మాత్రమే యజ్ఞం అనరు. సమాజానికి మేలు చేసే ప్రతి కర్మను కూడా యజ్ఞం అంటారు. అలాంటి కర్మలు చేయాలి. కర్మలు చేయించాలి. యజ్ఞము, యాజనము. తర్వాత దానము అంటే ఇస్తూ ఉండాలి. బ్రాహ్మణులు అంటే కేవలము గ్రహణం చేసేవాళ్లే కాదు, పుచ్చుకునే వాళ్ళే కాదు. దానం మొదలు దానం ఉంది. అంటే ఇవ్వాలి. తర్వాత గ్రహణం. ఆ గ్రహణాన్ని కూడా మహర్షి దయానందుల వారు ఏం రాశారంటే, గ్రహణం అనేది నీచమైంది. వీలైనంత వరకు తీసుకోకూడదు. గ్రహణం లేకుండా జీవన జీవనోపాధి కోసం అవసరమైనంత తీసుకోండి. కానీ ఇక మనం తంతువులు చేయడమే, కర్మలు చేయడమే, కర్మకాండాలు చేయడమే, సంస్కారాలు చేయడమే, వాళ్ళు ఇచ్చే దక్షిణ కోసం అన్నట్టు చేయకూడదు. అది నీచమైందని మహర్షి దయానందుడు చెప్పాడు. మన మహారాజు కూడా అదే చెప్పాడు. కనుక అలాంటి బ్రాహ్మణత్వం కల వ్యక్తులు, ఇలాంటి బ్రాహ్మణ కర్మలు చేసిన వ్యక్తులకే మొదలు ముక్తి లభిస్తుందా అంటే అలా ఏం కాదు. సన్యాసులకే లభిస్తుంది అనేది కూడా కాదు. ఎవరికైనా లభించవచ్చు అనేది ఈ సూత్రం చెప్తుంది. రాజపుత్రవత్ తత్వోపదేశాత్. ఎవరికైతే తత్వోపదేశం కలుగుతుందో వాళ్ళకి రాజపుత్రులైన అంటే క్షత్రియులైన మోక్షం లభిస్తుంది. క్షత్రియులకు మోక్షం ఎలా లభిస్తుంది? ఒకసారి దయానందుని అడుగుతారు ఈ సిపాయి పనిచేసే వాళ్ళు. మీరు ఇంత చక్కటి బోధనలు చేస్తున్నారు, ఇదంతా బ్రాహ్మణులకేనా, సన్యాసులకేనా? మేము ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఎలా? అప్పుడు దయానందుడు మీ ధర్మాన్ని మీ స్వధర్మాన్ని బాగా పాటిస్తూ అంటే న్యాయాన్ని రక్షించినప్పుడు మీరు చేసే సాధన తప్పకుండా మీకు మోక్షాన్ని ఇస్తుంది. అంటే వివేక సాధన అనేది మీకు మోక్షాన్ని ఇస్తుంది. అంటే మీరు మీ ధర్మాన్ని పూర్తిగా నిర్వర్తిస్తూ వివేక సాధన చేయండి. అంటే ఆ తత్వోపదేశం దొరకాలి వాళ్ళకి. అంటే మంచి తత్వాన్ని ఉపదేశించే జీవన్ముక్తి పొందిన గురువులు గిట్ట దొరికినట్టయితే తప్పకుండా క్షత్రియులకు కూడా మోక్షం లభిస్తుంది అనేది ఈ సూత్రం. రాజపుత్రవత్ తత్వోపదేశ. ఇక్కడ రాజపుత్రుడు అంటే జనకుడు, జనకాది రాజులు. అంటే జనకుడు అలాంటి రాజులు. రాజపుత్రులు అంటే రాజకుమారులు. ముసలి రాజులు కాదు, రాజకుమారులు. యువరాజులు కూడా ముక్తిని పొందిన సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి చరిత్ర లోపల. అంటే తత్వోపదేశం చేసేవాళ్ళు కావాలి. అంటే ఎవరైతే జీవన్ముక్తి పొందారో వాళ్ళు క్షత్రియులకు ఉపదేశం చేసిన క్షత్రియులు కూడా మోక్షాన్ని పొందుతారు. మనకు విక్రమార్కుని కథ వస్తుంది. విక్రమార్కుడు క్షత్రియుడు. విక్రమార్కుని తమ్ముడు భర్తృహరి. వీళ్ళిద్దరూ క్షత్రియులైనప్పటికీ వీళ్ళు మోక్ష సాధన చేశారు. విక్రమార్కుడైతే ఆ చక్రవర్తి సామ్రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. భర్తృహరి కూడా ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయి అడవుల లోపల ఉన్నారు. విక్రమార్కుడైతే ఇంకా రుణపడి ఉండకూడదు సమాజానికని తాను స్వయంగా నీళ్లు పోసి పంటలు పండించి అది వండుకొని తిని సాధన చేశాడు. రాజు అతను క్షత్రియుడు, చక్రవర్తి. భోజర ఈ భర్తృహరి కూడా వాళ్ళు ఫిలాసఫర్స్ అయిపోయారు, తత్వవేత్తలు అయిపోయారు. అంటే మనకు ఈ వర్ణం వాళ్ళు, ఈ ఆశ్రమం వాళ్ళే ముక్తిని పొందడానికి అర్హులని అట్లేం లేదు. రాజపుత్రులు కూడా పొందొచ్చు. జనకుడు పంచశిఖ ఆచార్యుల బోధనతోని మారాడు. పంచశిఖ ఆచార్యులు ఎంతో మంది రాజకుమారులను మోక్షం వైపు తీసుకెళ్లాడు. ముక్తి పొందే దిశ లోపల తీసుకెళ్లడం జరిగింది. చాలా మంది మోక్షం పొందారు, ముక్తిని పొందారు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. బ్రాహ్మణులే కాదు, క్షత్రియులు కూడా ముక్తిని పొందొచ్చు. మరి ఓన్లీ క్షత్రియులేనా అంటే ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు రెండు కూడా ద్విజులే కదా? ద్విజులేనా? మరి మిగతా వైశ్యులు, శూద్రులు పొందరాదా? ఇవన్నీ ఈ మాత్రం ఏంటి ఏం చేస్తారంటే ఇక ఒక వాదం వచ్చేస్తుంది. చూడండి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, బ్రాహ్మణులు
క్షత్రియులు మాత్రమే ముక్తిని పొందొచ్చు, మిగతా వాళ్ళు ఎవరు పొందరాదురా, వాళ్ళ శాస్త్రాలన్నీ ద్విజుల కోసమే అని వ్యతిరేక బోధనలు చేస్తుంటారు. ఇలాంటి ఇవే 2 సూత్రాలు జరుగుతాయి. అంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకు మాత్రమే ముక్తి, దేవుడు, ధర్మము, ఉపదేశాలు, మిగతా వాళ్ళకి లేవని. కాదు అనేది ఇంకో సూత్రం చెప్తుంది. 4వ అధ్యాయంలో 2వ సూత్రం. పిశాచవత్ అన్యార్థోపదేశేపి. పిశాచవత్ అన్యార్థ ఉపదేశ అపి. ఉపదేశేపి అంటే అన్యుల కోసము ఉపదేశించిన వేరే వాళ్ళని కూడా ముక్తి పొందొచ్చు. అంటే ఇక్కడ ఒకటి ఈ భావం కూడా ఉంది. నువ్వు నా దగ్గర శిష్యరికం చేస్తే నీకు ముక్తి లభిస్తది. నేను నీ కోసం చెబితేనే అది నీకు ముక్తిని ప్రాప్తింపజేస్తది. లేకుంటే ప్రాప్తింపచేయదు అని చెప్తారు. ఇలా కూడా చెప్తారు. నువ్వైతే ఎవరైతే గురువుని నమ్ముకున్నావో ఆ గురువు దగ్గరనే పోయి ఉండాలి. అతనికి సేవలు చేయాలి. అతడు చెప్పింది మాత్రం వినాలి అని రెస్ట్రిక్షన్స్ కూడా చేస్తుంటారు. అట్లే లేదు. పిశాచవత్ అన్యార్థ ఉపదేశేపి. వేరే వాళ్ళ కోసం బోధించిన మనము వింటే మనకు ముక్తి లభించచ్చు. మన కోసమే, నీ కోసమే చెబుతున్నా అని చెబితేనే కాదు. అలా అంటే మనము యూట్యూబ్‌లో చూస్తుంటాం వీడియోలు. దానివల్ల కూడా వివేక జ్ఞానం ఉదయించొచ్చు. మనకు సిద్ధుల్లో కూడా వచ్చింది. శ్రవణము, అధ్యయన సిద్ధి, శ్రవణ సిద్ధి అని. ఈ సిద్ధులన్నీ ఎలా మనం స్వయంగా అధ్యయనం చేయొచ్చు. శ్రవణం అంటే ఎవరికో చెబుతుంటే విని కూడా మనకు వివేక జ్ఞానం అనేది ఉదయించొచ్చు. పిశాచవత్ అన్యార్థ ఉపదేశేపి. ఇది ముఖ్యంగా కృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసేటప్పుడు పిశాచాలు విని అవి ముక్తిని పొందాయనేది ఒక కథ ఉంది. అంటే కృష్ణుడు ఎవరి కోసం ఉపదేశం చేస్తున్నాడు? అర్జునుడి కోసం. కానీ అక్కడ ఉన్న పిశాచాలు కూడా విని, పిశాచాలు అంటే ఇక్కడ ఏంటంటే అర్థము నీచాతి నీచమైన వ్యక్తులు. అంటే శూద్రాతి శూద్రులు. అంటే ఎలాంటి జ్ఞానం లేకపోయినా, వాళ్ళ వృత్తి కూడా గొప్ప వృత్తి కాకపోయినా, వాళ్ళు కృష్ణుని బోధనలు విని వివేక జ్ఞానాన్ని పొందడం జరిగింది. అదే విధంగా ఇంకొక కథ వస్తుంది. శివుడు పార్వతికి ఉపదేశం చేసేటప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు విన్నారట. ఆ గిరిజనులకు కూడా వివేక జ్ఞానం లభించిందట. అంటే వివేక జ్ఞానం అనేది కేవలము బ్రాహ్మణులకు, క్షత్రులకే కాదు, వైశ్యులకు, శూద్రులకు, శూద్రాతి శూద్రులకు, ప్రతి మానవుడికి, మానవ మాతృలందరికీ కూడా వివేక జ్ఞానం లభిస్తుంది. అది డైరెక్ట్ వింటేనే కాదు, ఇండైరెక్ట్ విన్నా లభిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇదండి మన సనాతన ధర్మం అంటే. ఎక్కడుంది? ఎక్కడుంది విభేదం? ఎక్కడుంది కులం? ఎక్కడుంది మతం? ఎక్కడుంది వర్ణం? ఏవీ లేవు. చదువుకోక మిడిమిడి జ్ఞానంతోని వ్యతిరేకిస్తారు. సనాతన ధర్మం అంటే ఇది, వేద ధర్మం అంటే ఇది తెలియదు. ఈ వేద ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని చెప్పే వాళ్ళకు కూడా అవగాహన ఉండకపోవడము అదొక పెద్ద దౌర్భాగ్యం. వాళ్ళు అంటుంటే వీళ్లకు తెలియదు కనుక సమాధానం లేదు. కానీ ఏం చెప్తుంది? పిశాచవత్ అన్యార్థ ఉపదేశేపి. పిశాచాలకు కూడా వివేక జ్ఞానం లభిస్తుందంటే శూద్రులను వేరు చేసి, వీళ్ళను వేరేసి, వాళ్ళను వేరేసి, ఇదంతా ఏంటి? అంటే నిజానికి వేదం కానీ, ఋషులు కానీ అందరి కోసం బోధించారు. కొంతమంది కోసం, కేవలం సన్యాసులకే, కేవలం బ్రాహ్మణులకే, కేవలం క్షత్రియులకే, ద్విజులకే కాదు, వైశ్యులకు, శూద్రులకు, శూద్రాతి శూద్రులకు, మానవ మాతృలందరికీ కూడా బ్రహ్మ విద్య ఇక్కడ. మామూలు వేద విద్య కాదు. ఇక్కడ మనం మాట్లాడుకునేది బ్రహ్మ విద్య గురించి, ఇంకా వేద విద్య గురించి కాదు. వేద విద్య అంటే సర్వసాధారణమైంది. కానీ ఇది బ్రహ్మ విద్య అంటే విశేషమైంది. ఆ విశేషమైన విద్య కూడా అందరికీ అర్హత కలిగి ఉంది. అది గురువు చెప్పకున్నా పక్క నుంచి విని కూడా మనము వివేక జ్ఞానాన్ని పొందొచ్చు, బ్రహ్మ ప్రాప్తిని పొందొచ్చు, బ్రహ్మను పొందవచ్చు అనేది ఈ సూత్రం చెప్తుంది. తర్వాత 3వ సూత్రం. ఆవృత్తి అసకృతో ఉపదేశాత్. అసకృత్ ఉపదేశాత్ ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. అయితే ఈ వివేక ప్రాప్తి అనేది మనకు ఎలా కలుగుతుందంటే, ఒకేసారి వింటే కలుగుతుందా అంటే
వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి విన్నాను, నాకు అర్థం కాలేదు గదా! ఇక నాకు వివేక జ్ఞానం ఉదయించదు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము నాకు అర్థం గాదు. నాకు బ్రహ్మ ప్రాప్తి కలగదు అని నిరాశకు పోవాల్సిన అవసరం లేదు. ఈ సూత్రం ఏం చేస్తుందంటే, అసకృత్ ఉపదేశాత్, ఒకసారి మనకు అర్థం గాకుంటే ఆవృత్తిః, మాటి మాటికి అధ్యయనం చేయాలి. అంటే వినడం గాని, చదవడం గాని శ్రవణం అంటారు శాస్త్రీయ పరిభాష లోపల. అంటే మనకు అర్థం కాకుంటే చదివితే అర్థం కాకుంటే ఒకసారిగా అర్థం కాకుంటే 2 సార్లు చదవండి, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు వచ్చే వరకు అర్థమయ్యే వరకు చదువుతూనే ఉండాలి. అదే విధంగా ఒకసారి వింటే అర్థం కాకుంటే మాటి మాటికి వింటూనే ఉండండి. అలా తప్పకుండా వివేక జ్ఞానం అనేది ఉదయిస్తుందనేది ఈ సూత్రం. ఈ వివేక జ్ఞానము కేవలం బోధిస్తేనే వివేక జ్ఞానం కలుగుతుందా? అంటే ఉపదేశాల ద్వారా మాత్రమే కలుగుతుందా అంటే, ఉపదేశాలు లేకున్నా సాధారణ సంఘటనల ద్వారా గూడా మనకు వివేక జ్ఞానం ఉదయించే అవకాశం ఉంటుంది. ఈ సూత్రం చెప్తుంది. పిత పుత్రవత్, పిత పుత్రవత్ ఉభయోః దృష్టత్వాత్. పిత పుత్రవత్ ఉభయోః దృష్టత్వాత్. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, మనం ఏమి చదవకపోయినా మన ఇంట్లో మనముండి, మన తండ్రి మన కళ్ళ ముందు చనిపోతాడు. మన కొడుకు మన కళ్ళ ముందు పుడతాడు. అంటే నిజానికి ఎవరి లోపల సాత్వికత అధికంగా ఉంటుందో, తండ్రి మరణము, కొడుకు పుట్టుక చాలు వాళ్ళకి వివేక జ్ఞానం ఉదయించడానికి. అంటే అక్కడ ఒకటి అర్థమవుతుంది. అంటే మా నాన్న చనిపోయాడు, నాకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెరిగేసరికి నేను చనిపోతాను. ఆ కొడుకు పుడితే ఆ కొడుకు చనిపోతాడు. అంటే ఈ పుట్టుక, మరణము అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ పుట్టుక, మరణం అనే పరంపర నుంచి దూరం ఎలా కావాలి అనేది వైరాగ్యానికి కారణమవుతుంది. ఆ వైరాగ్యం అనేది వివేక జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. పిత పుత్ పిత పుత్రవత్ ఉభయోః దృష్టత్వాత్. ఇది కళ్ళకు కనిపించేది. దృష్టత్వాత్ అంటే కళ్ళకు కనిపించేది. అంటే ఎవరికైనా వాళ్ళ తండ్రి ఉంటాడు, వాళ్ళ కొడుకు ఉంటాడు. తండ్రి మరణాన్ని చూస్తారు దాదాపుగా, కొడుకు యొక్క పుట్టుకను చూస్తారు. అంటే మన తండ్రి చనిపోకున్నా వేరే వాళ్ళ తండ్రి చనిపోవడం చూస్తాం. మనకు సంతానం కలగకున్నా వేరే వాళ్ళకి పుత్రులు కలగడాన్నయితే చూస్తాం మనం. కనుక పుత్రుడు పుట్టినా, తండ్రి చనిపోయినా కానీ మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుంది. ఎప్పుడు? మన లోపల సాత్వికత ఉన్నప్పుడు, పవిత్రత ఉన్నప్పుడు అలా కూడా వివేక జ్ఞానం ఉదయిస్తుంది. అయితే ఇలా వివేక జ్ఞానం ఉదయిస్తుంది. దీనికి వివేక జ్ఞానం ఉదయించడానికి కొన్ని ఉపాయాలు చెప్తున్నాడు ఋషి. ఇది 5వ సూత్రం. క్షేణవత్ సుఖ దుఃఖి త్యాగ వియోగాభ్యాం. క్షేణవత్ సుఖ దుఃఖి త్యాగ వియోగాభ్యాం. షేణవత్ అంటే, షేణ అంటే ఒక పక్షి, డేగ అనుకోండి. ఈ డేగ ఏం చేస్తుందంటే, డేగలు ఏం చేస్తాయి? మాంసాహారులు అవి. ఎక్కడో ఏదైనా చనిపోతే దాని మాంసాన్ని తీసుకొని వెళ్తుంటాయి. దాని వెంబడి వేరే పక్షులు పడ్డాయనుకోండి. అంటే ఇది ఒకటి ఉంది. దాని వెనక ఒక 10 పడ్డాయనుకోండి. 10 పక్షులు దాన్ని వెంబడిస్తుంటే, ఈ షేణ పక్షి ఏం చేస్తదంటే ఈ డేగ, ఆ మాంసం ముక్కను వదిలేస్తది. వదిలేసి ఎళ్ళిపోతది. ఇక్కడ ఈ దృష్టాంతం ఎందుకు చెప్పాడంటే, త్యాగము అనేది వియోగం కంటే గొప్పది. అంటే మనము త్యాగముతో వదిలిపెడితే మనకు సుఖం లభిస్తుంది. కానీ వియోగం వల్ల అవి మన నుంచి దూరం అయితే మనకు దుఃఖం కలుగుతుంది. మనుషులే గావచ్చు, వస్తువులే గావచ్చు. తప్పకుండా మన నుంచి దూరం అవుతాయి. వియోగం చెందుతాయి. వియోగం అనేది లేకుండా ఉండదు. వేదాంత దర్శనంలో వస్తుంది. వేదాంత దర్శనం లోపల బ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలగాలి అనే దానికి ఋషి చెప్తాడు. భోగం, రోగం, వియోగం. అంటే ప్రతి వ్యక్తికి కూడా భోగం ఉంటుంది, రోగం వస్తుంది, వియోగం కూడా కలుగుతుంది. వియోగము అనేది ప్రతి వ్యక్తిని బాధిస్తుంది. వియోగం అనే బాధ నుంచి మనము బయటపడాలంటే
త్యాగం అనేది సూత్రాన్ని మనం పాటించాలి. అంటే ఎవరైనా మన డబ్బులు దొంగిలిస్తే మనకు బాధ కలుగుతుంది. కానీ ఆ డబ్బులనే మనము ఎవరికైనా దానం చేశామనుకోండి సంతృప్తి కలుగుతుంది. అంటే దానం చేయడం త్యాగం అవుతుంది. దొంగిలించడం వియోగం అవుతుంది. అదే విధంగా మనము కుటుంబంలో ఉన్నాము, సన్యసించలేదు. కానీ కుటుంబంలో ఎవరిదైనా మరణం జరిగిందనుకోండి, ఆ వియోగ బాధ భరించలేము. కానీ మనమే సన్యసించామనుకోండి, ఆ వియోగం ఉండదు. వస్తువులు కూడా ఒక వస్తువు చెడిపోయిందనుకోండి, బాధ కలుగుతుంది. దాని యొక్క వియోగము. కానీ మనమే వదిలిపెట్టామనుకోండి, బాధ ఉండదు. ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడంటే, మనము అంటే వివేక సాధన చేసేవాళ్ళు త్యాగబుద్ధి కలిగి ఉండాలి. త్యాగబుద్ధి ఎందుకు కలిగి ఉండాలంటే, ప్రతి వస్తువుతోని, ప్రతి వ్యక్తితోని మనకు వియోగం అనేది ఒకసారి సంభవిస్తుంది. అది సంభవిస్తే మనకు బాధ కలుగుతుంది గనక, ఆ బాధ నుంచి మనము విముక్తి పొందాలంటే మొదలే త్యాగం జేయాలి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంటే ఆ పక్షి ఏం చేసిందంటే మాంసం ముక్క తన దగ్గర ఉంచుకుందనుకోండి. అవి దాన్ని చంపేస్తాయి. ఏ విధంగానైనా లాక్కుంటాయి. దీన్ని గాయపరచడమో, చంపడమో చేస్తాయి. అది చాలా తెలివిగా త్యాగం చేసేసింది. వదిలేసింది. వదిలేసి హాయిగా ఎళ్ళిపోయింది. అదే విధంగా మనం కూడా త్యాగబుద్ధి కలిగి ఉండాలి. లేకుంటే వియోగ బాధను అనుభవించక తప్పదు. వియోగ బాధను అనుభవించినప్పుడు వివేకం అనేది ఉదయించదు. త్యాగంలో వివేకం ఉదయిస్తుంది. వియోగం లోపల అవివేకం ఉదయిస్తుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక ఆరో సూత్రం ఏం చెప్తుందంటే, ఇలాంటిదే ఇంకొక ఉదాహరణ చెప్తుంది. అహి నిర్లయని, నిర్వయని బత్ నిల్ నిర్వయని అంటే రాకు లావత్తు, వావత్తు, యాని నిల్ నిర్వయని బత్ అంటే అహి అంటే సర్పము, నిర్వయని అంటే కుబుసం. ఏ విధంగా అయితే సర్పము కుబుసాన్ని వదులుతుందో, మనం కూడా త్యాగం చేయాలంటే మన లోపల వివేకం ఉదయించాలి. చూడండి, పాము కుబుసాన్ని వదులుతుంది. కుబుసం అంటే పైన ఉన్న చర్మాన్ని వదిలేస్తుంది. చాలా ఈజీగా వదిలేస్తుంది. దాన్ని వదిలి అది హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆ చర్మము అంటే ఆ కుబుసములా అంటే చర్మం అనేది కుబుసంలా తయారైతే దానికి వదలడం ఈజీ అవుతుంది. కానీ ఒకవేళ అది కుబుసం తయారు కాలేదనుకోండి, మనం ఆ చర్మాన్ని ఒలిస్తే దానికి చాలా బాధ కలుగుతుంది. అదే విధంగా మనము దేన్నైనా త్యాగం చేయాలంటే మనకు బాధ కలుగుతుంది. వియోగం వద్దు, త్యాగం చేద్దామంటే ఆ త్యాగానికి ముందు ఒకటి ఉండాలి. వివేకం ఉండాలి. వివేకం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పాము తన కుబుసాన్ని అంత సులువుగా వదిలేస్తుందో, మనం కూడా మన యొక్క వస్తువులను గాని, మనుషులను గాని అంత తేలికగా, సులువుగా వదిలిపెట్టగలం అని ఈ సూత్రం యొక్క అహి నిర్లయని పత్. అంటే ఆ విధంగా పాము ఏ విధంగా కుబుసం వదులుతుందో, ఆ విధంగా మనము త్యాగం చేయగలగాలి అంటే వివేక జ్ఞానాన్ని పొందాలి. వివేక జ్ఞానము లేకముందు వదలడం అనేది అంటే చర్మాన్ని అంటే పాము చర్మము కుబుసం కాకముందు దాని చర్మాన్ని తీస్తే ఎంత బాధ కలుగుతుందో మనకు కూడా అంతే బాధ కలుగుతుంది. కనుక మనం వివేక జ్ఞానాన్ని పొంది వియోగం కంటే ముందే త్యాగాన్ని చేయాలి. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. చిన్న హస్తవత్ వా. చిన్న హస్తవత్, చిన్న హస్తవత్ వా. చిన్నమైన హస్తాన్ని వదిలిన విధంగా. ఇక్కడ మన కాళ్ళంటే, మన చేతులంటే, ఆ చేతికున్న వేళ్ళంటే, కాలుకున్న వేళ్ళంటే ఎంతో ప్రియం. కానీ అనుకోకుండా కాలికి గోరుకు దెబ్బ తగిలిందనుకోండి, అది సెప్టిక్ అయిందనుకోండి, ఇన్ఫెక్షన్ అయిందనుకోండి. అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఆ వేలుని తీసేయాలని చెప్తాడు. లేకుంటే కాలంతా గూడా ఇన్ఫెక్షన్ అవుతుందని. అప్పుడు మనం ఈజీగా ఒప్పుకుంటాం వేలుని తీసేయడానికి. అంతకుముందు ఆ వేలు కొంచెం గూడా గాయమైతే ఓర్చుకోని వాళ్ళము.
ఆ వేళ్ళు తీసేయడం కోసం ఒప్పుకుంటాం. ఎందుకు ఒప్పుకుంటాము? ఆ వేలులో ఉన్న విషము శరీరానికి వ్యాపిస్తే నేను మరణిస్తాను గనక ఆ వేలు పోయినా పర్వాలేదనుకుంటాం. అదే విధంగా మనం ఏదో అడవిలో వెళ్తున్నాం అనుకోండి, పాము కుట్టిందనుకోండి. పాము కుడితే దాని విషం నుంచి మనం కాపాడుకోవడం కోసం ఎక్కడైతే పాము కుట్టిందో ఆ ఈ వేలుని కట్ చేసామనుకోండి, ఆ పాము యొక్క విషం లోపలికి వెళ్ళదు. అప్పుడు గూడా మన వేలుని కట్ చేయడానికి మనం వెనక ముందు కాము. అంటే ఎప్పుడైతే ఈ బంధాల లోపల విషముంది, ఆ విషము నాకు వ్యాప్తిస్తుంది, అది నా దుఃఖాలకు కారణమవుతుంది అనే వివేక జ్ఞానం ఉదయించినప్పుడు, మనిషి ఆ బంధాలను ఈ వేలును తీసేసినంత ఈజీగా తీసేయగలడు. అంటే త్యాగం చేయగలడు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇంకొక సూత్రం చెప్తుంది. ఇది 8వ సూత్రము. అసాధన్ అనుచింతనం బంధాయ భరత్వత్. అసాధన్ అనుచింతనం బంధాయ భరత్వత్. మనము అంటే వివేక జ్ఞానం మనకు ఉదయించాలంటే, వివేక జ్ఞానానికి సంబంధించిన విషయాల మీద మనకు చింతన ఉండాలి. వివేక జ్ఞానాన్ని దూరం చేసే విషయాల మీద చింతన ఉండకూడదు. అంటే బంధము నుంచి మనము ముక్తిని పొందాలి, విముక్తిని పొందాలనుకుంటే, ఆ బంధ విముక్తికి సంబంధించిన జ్ఞానాన్ని చింతన చేయాలి గానీ, ఇంకా బంధాలను పెంచే చింతన చేయకూడదు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, అసాధన అనుచింతనం బంధాయ భరత్వత్. భరతుడు అంటే ఒక విధంగా చెప్తారు. ఈ భరతుడే ఈ భారతదేశానికి పేరు రావడానికి కారణమని గూడా చెప్తారు. ఆ భరతుని కథనే. ఏంటంటే, భరతుడు అడవికెళ్తాడు. అడవికెళ్ళేసరికి ఒక జింక డెలివర్ అవుతుంటది. ప్రసవిస్తుంటది. ప్రసవించే టైం లోపల ఒక వేటగాడు తల్లి జింకను బాణంతో కూల్చేస్తాడు. మరణిస్తుంది. మరణించిన తర్వాత పాపము చిన్న పిల్ల ఉంటుంది. భరతుని హృదయం కరిగిపోతది. కరిగిపోయి అతడు అటు రాజ్యానికి పోడు, ఇంకా ఏ విషయం ఆలోచించడు. ఆ జింక పిల్లను పోషించుకుంటే ఉంటాడు. అంటే అతను వాస్తవానికి తత్వచింతనలో ఉన్న వ్యక్తి. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ జింక పిల్ల మీద ప్రేమ అతన్ని మనసును పూర్తిగా మార్చేసింది. చింతనమంతా. అతని ఆలోచన అంతా జింక పిల్ల మీద. దాన్ని ఎలా రక్షించాలి? దానికి ఎలా గడ్డి తీసుకురావాలి? ఎలా పాలు తాగించాలి? అలా దాన్ని పెంచుకుంటూ తత్వ అభ్యాసాన్ని వదిలేసేసాడు. అంటే మనము తత్వాభ్యాసం చేసేటప్పుడు వివేకానికి సంబంధించిన విషయాలనే పట్టుకోవాలి గానీ, ఇది ఎంత ధర్మయుక్తమైన కర్మ అయినా, ఆ జింకని ఇంకొకరికి అప్పజెప్పాలి. దాని మీద ప్రేమ పెంచుకొని జింకతోనే ఉంటే ఏమవుతుంది? వివేక సాధన చేయలేడు గదా! జింకని ఎవరైనా పెంచగలరు. అక్కడ జింక మీద అంటే పెంచడం కోసము మొదలు దాని యొక్క అవసరం కోసం ఉన్నాడు. తర్వాత దాని మీద ఆసక్తి పెరిగింది. అంటే సంఘదోషం కలిగింది. అంటే బంధం ఏర్పడింది ఇద్దరి మధ్యల. జింకకును, భరతునికి మధ్య బంధం ఏర్పడింది. ఆ బంధము ఇతన్ని ఈ ఆధ్యాత్మిక సాధన చేయకుండా చేసేసింది. ఆ విధంగా గూడా మనము ఆధ్యాత్మిక చింతనకు దూరం కాకూడదు. అంటే ఆధ్యాత్మిక చింతనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. కనుక మనము తత్వజ్ఞానం లభించాలి. అంటే వివేక జ్ఞానం లభించాలంటే మనము దాని మీదనే దృష్టినుంచాలి. ఈ సూత్రం 9వ సూత్రం ఏం చెప్తుందంటే, బహుభిర్యోగే విరోధో రాగాదిభిః పుమారి శంఖవత్. బహుభిర్యోగే విరోధో రాగాదిభిః పుమారి శంఖవత్. ఇది కూడా ఒక ఉదాహరణతో చెప్తున్నాడు. చాలా మంది మధ్యలో ఉండకూడదు వివేక సాధన చేసేవాళ్ళు. చాలా మంది మధ్య ఉంటే ఏమవుతుందంటే, మనలో రాగము, ద్వేషమున్నా, అందులో ఏ ఒక్కరిలో రాగద్వేషమున్నా, మన సాధన అనేది కుంటుపడుతుంది. ఎందుకంటే, మన సాధనకు మనలో రాగము, ద్వేషము 2 ఉండొద్దు. రాగద్వేషం అనేది మన సాధనను దూరం చేస్తుంది గనక, మనం సాధన సక్రమంగా చేయాలంటే, రాగద్వేషాలు మనం ప్రదర్శించకుండా ఉండాలి.
రాగద్వేషాలు మనం ప్రదర్శించకుండా ఉండాలంటే ఎదుటి వ్యక్తులు కూడా రాగద్వేషాలను ప్రదర్శించడము చేయకూడదు. అలా అంటే ఎక్కువ మందిలో ఉన్నప్పుడు ఎవరిలో ఒకరిలోనో రాగమో, ద్వేషం ఉంటుంది కనుక, మన లోపల కూడా రాగద్వేషాలు వస్తాయి గనక, మన వివేక సాధన అనేది కుంటుపడుతుంది గనక, ఎక్కువ మందిలో ఉండకూడదు. ఎందుకంటే, ఎక్కువ మందిలో అందరూ మంచివాళ్ళుంటే ప్రాబ్లమ్ లేదు. కానీ అలా ఉండాలని గ్యారంటీ లేదు గదా! అందరూ రాగద్వేష రహితులనుకోండి, అలాంటి వ్యక్తుల మధ్య సాధన చేస్తే మనం ఇంకా అభివృద్ధి పొందుతాం. ఎందుకంటే అందరూ రాగద్వేషం లేని వాళ్ళే. మనలో ఒకవేళ రాగద్వేషం ఉన్నా, ఆ రాగద్వేషం లేని వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే సత్సాంగత్యం వల్ల మనలో ఉన్న రాగద్వేషం పోతది. కానీ రాగద్వేషంతో ఉన్నవాళ్ళు విరోధో రాగాదిభి రాగ ద్వేషాలతో కూడిన వాళ్ళు ఉన్నప్పుడు చాలా మందిలో మనము ఉండకూడదు. కుమారి శంఖవత్. కుమారి అనే ఒక స్త్రీ శంకువత్ అంటే తాను హ్మ్. అప్పుడు అంటే కాళ్ళకు, చేతులకు, ఈ దండలకి శంకులతో కూడిన హారాలు వేసుకునేది. అంటే పట్టీలు. కాళ్ళకామె పట్టీలు పెట్టుకుందట. శంకులతో కూడిన పట్టీ పెట్టుకుంది. ఆ శంకులు అంటే ఒక శంకుంటే ఏం గాదు. ఓ 10 శంకులు కలిపి పెట్టుకుందనుకోండి. ఆమె నడుస్తుంటే గూడా టక 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 సౌండ్ రావాలని పెట్టుకుందలా. పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఆ శంకుల వల్ల ఈమె యొక్క గమనం మొత్తం తెలుస్తుంది. రెండవది ఎప్పుడు శబ్దం చేసే ఈ శంకులు ఎప్పుడు గూడా ఉండవు. అంటే మనకు ఇంట్లో ఎక్కువ పాత్రలుంటే ఎక్కువ అల్లరి జరుగుతుంది. అదే విధంగా ఎక్కువ శంకులు ఈమె ధరించడం వల్ల ఎక్కువ శబ్దం కలిగి అవి ఎక్కువ నష్టపోయినాయి. అదే విధంగా ఎక్కువ మనుషులు రాగద్వేషాలతో ఉంటే అంటే ఈ శబ్దాలు చేసేవాళ్ళుంటే మన లోపల రాగద్వేషాలు ఉదయించి బంధాలనేవి తెగిపోతాయి. ఈ విధంగా ఈ పట్టీలు ఏ విధంగా తెగిపోయాయో అంటే ఎక్కువ శంకులు ఉండడం ద్వారా ఎక్కువ మనుషుల మధ్య కూడా బంధం అనేది ఉండదు. అంటే దారానికి ఒకే శంకు ఉందనుకోండి, అది ఆ దారాన్ని తెంపదు. కానీ దారానికి బాగా శంకులున్నాయనుకో, ఆ శంకులు అటు, అటు ఊగి, అటు, ఇటు ఊగి చివరికి ఆ దారాన్ని తెంపేస్తాయి. అంటే బంధాన్ని తెంపేస్తాయి. ఎక్కువ మంది మనుషుల మధ్య ఉన్నా గాని బంధం అనేది తెగిపోతుంది. మన రాగద్వేషాలకు కారణమవుతుంది. మన లోపల అవివేకాన్ని పెంచుతుందనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 10వ సూత్రం చెప్తుంది. ద్వాభ్యాం అపి తదైవ. అంటే చాలా మందిలో ఉండకూడదంటే మరి ఇద్దరిలో ఉండొచ్చా అని ఈ సూత్రం. ఇద్దరిలో కూడా ఉండకూడదు. అంటే మనతో ఇంకొక వ్యక్తి కూడా ఉండడానికి వీల్లేదు. అంటే ఆ వ్యక్తి లోపల రాగద్వేషం ఉందనుకోండి, మనం చేసే సాధన కుంటుపడుతుంది. అంటే ఒక వ్యక్తితో కూడా కూడి ఉండకూడదు. ఆ వ్యక్తి రాగద్వేషాలతో ఉన్నవాడైతే, రాగద్వేషాలు కలిగిన వాడైతే, రాగద్వేష యుక్తుడైతే ఒక్క వ్యక్తితోని కూడా కలిసి ఉండొద్దు. అంటే ఒంటరిగా ఇది కలిసి ఉండొద్దు అంటే సాధన చేసేవాళ్ళు, వివేక సాధన చేసేవాళ్ళు, వివేక ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇవి సూచనలు. అందరికీ గావు. అంటే మనం ఎప్పుడైతే ఇంకా ఈ సంసార బంధాలను తొలగించుకొని సాధన చేస్తున్నామో, ఇక్కడ సంసారాన్ని వదిలేసాం. మళ్ళీ అక్కడెళ్ళి ఒక సన్యాసాశ్రమంలో ఉన్నాం. లేకపోతే వానప్రస్థాశ్రమంలో ఉన్నాము. వృద్ధాశ్రమంలో ఉన్నాము. కానీ వాళ్ళలో రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, మన సాధన అనేది ఏమి సాగదు. అనేది దీని అభిప్రాయం. అంటే ఇద్దరి మధ్య కూడా ఒకవేళ రాగద్వేషాలుంటే ఆహ్, ఇంకొకరితోని కలిసి ఉండడం గూడా సబబు కాదని ఋషి చెప్తున్నాడు. ఇక 11వ సూత్రం చెప్తుంది. నిరాశః సఖి పింగళవ. అంటే మనము వివేక జ్ఞానం పొందాలంటే నిరాశ అనేది ఉండాలి. నిరాశ ఉండాలంటే నెగెటివ్ గదా మరి. అంటే జనరల్‌గా ఆశతో జీవించాలి. ఆశాజీవి కావాలని చెప్తాం గదా! ఇక్కడ మరి సూత్రం చెప్తుంది. నిరాశః సుఖీ పింగళవత్. నిరాశ పరులే సుఖంగా ఉంటారు. పింగళవత్. పింగళ అనే ఒక స్త్రీ వలె. నిరాశ అంటే ఇక్కడ అర్థం ఏందంటే ఆశకు అర్థం ఏంటిది? కోరిక. కోరికకు వ్యతిరేకమైనది ఏంది? నిష్కామం. కోరిక లేకుండా ఉండడం. నిరాశ అంటే ఇక్కడ కోరికలు లేకుండా ఉండడం అని. కోరికలుతో ఉన్నప్పుడు బాధలెక్కువ ఉంటాయి. కోరికలను వదిలేస్తే సుఖం లభిస్తుంది. శాస్త్రాలు చెప్తాయి, కోరికలతో లభించే సుఖం కంటే, కోరికలు వదిలిపెట్టడం ద్వారా లభించే సుఖము 16 రెట్లు అధికమని చెప్తారు ఋషులు. అంటే ఒక కోరిక వల్ల మనకెంతైతే సుఖం లభిస్తుందో, దాన్ని వదిలేస్తే వచ్చే సుఖము అంతకంటే 16 రెట్లు అధికమట. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, నిరాశ కోరికలను వదిలేస్తే
సుఖవంతులం అవుతాం. పింగళి అనే ఒక స్త్రీ ఉంటుందట. అంటే ఇక్కడ 2 కథలున్నాయి. పింగళి అనే ఒక వేశ్య. అప్పుడు అశ్వపతి మహారాజు రాజ్యం అది. అతడేమి శాసనం చేశాడంటే, నా దేశం లోపల ఎవ ఒక దొంగ గూడా లేడు. నా దేశం లోపల ఒక అబద్ధమాడే వ్యక్తి లేడు. నా దేశం లోపల హింసపరులు లేరు. నా దేశము లోపల ఎలాంటి మోసం చేసేవాళ్ళు లేరు. నా దేశం లోపల వ్యభిచారులు లేరు. వ్యభిచారులే లేనప్పుడు వ్యభిచారిణులు ఎక్కడ ఉంటారు అనేది శాసనం చేసేసాడు. ఈమె వ్యభిచారిణి. ఈమెకు ఈమె అంటే ఎవరైనా వ్యభిచారులొస్తే ఈమె వ్యాపారం నడుస్తది. ఆమె ఏమనుకుంది, ఎవరొస్తలేరు, ఎవరొస్తారు నిరాశ పడుతుంటే అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి చెప్తాడన్నట్టు. రాజు ఇలాంటి శాసనం చేశాడు. నువ్వు అలాంటి వీటుల కోసం ఎదురు చూస్తూ ఉండడం అనేది నీకు మంచిది కాదు. ఎప్పుడు బాధనే ఉంటుంది. ఇక ఆ ఉద్దేశాన్ని వదిలేసేయి అని చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ వేశ్యావృత్తి నుంచి దూరమై మంచి సాధకురాలవుతది. అంటే ఆ విధంగా అంటే ఆమె కోరికను వదలడం ద్వారా ఆమె లోపల నిజమైన సుఖం లభిస్తుంది ఆమెకు. సుఖం లభించింది. తర్వాత సాధన చేస్తే నిజమైన సుఖం లభించింది. ఇంకొక కథొస్తుంది. పింగళ అనే ఒక స్త్రీ ఉంటుంది. వాళ్ళ భర్త విదేశీ పర్యటనకు వెళ్ళిపోతాడు. అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు. వస్తాడు, వస్తాడు అని వస్తాడు నారాజు అని ఎదురు చూసుకుంటూ ఉంటుంది. రాడు. అయితే రోజు బాధపడుతుంటది. రోజు సాయంత్రం వెళ్ళి ఆ నదీ తీరంలో కూర్చొని ఏ పడవలో వస్తాడో అని చూస్తూ ఉంటుంది. ఏ పడవలో రాడు. అప్పుడు ఆ ఊరికి ఒక సన్యాసి వస్తాడు. వచ్చినప్పుడు ఈమె ఎళ్లి ఇలా బాధపడుతుంది. నా భర్త వస్తాడా? రాడా? నాకు చెప్పండి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ సన్యాసి చెప్తాడు. అమ్మా, నీ భర్త వస్తాడో రాడో సరిగా తెలియదు. కానీ ఈ వస్తాడు అనే నీ ఆశ అనేది నిన్ను చాలా బాధిస్తుంది. ఆ ఆశను వదిలేయి. వస్తే వస్తే, రాకపోతే రాకపోయి. వస్తే రాని, రాకపోతే రాకపోని. కానీ వస్తాడు అనే ఆశను వదిలేసేయి అని చెప్తాడు. వస్తాడు అనే ఆశను వదిలేస్తుంది. హ్యాపీగా ఉంటుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఆమె సాధన ఆమె చేస్తుంది. అంటే ఇక్కడ మనము కోరికలతో కూడి ఉండడం ద్వారా మనం సాధన చేయలేము. కోరిక ఎప్పుడు కూడా మనను కలుషితం చేస్తుంది. ఆ కలుషితమైన మనసు సాధనకు పనికి రాదు. ఆ విధంగా మనము ఆశను వదిలేసేయాలనేది దీని యొక్క అభిప్రాయం. 12వ సూత్రం చెప్తుంది. ఈ 12వ సూత్రం ఏం చెప్తుందంటే, అనారంభేపి పరగృహే సుఖి సర్పవత్. అనారంభేపి పరగృహే సుఖి సర్పవత్. సొంత గృహాలు నిర్మించుకోకూడదు యోగ సాధన చేసేవాళ్ళు అనేది ఇందులో ఉంది. అంటే ఇల్లును తప్పకుండా ఉంచుకోవాలి. ఇల్లు అనేది అందరికీ ఉండాలి అని చెప్తారు కదా! మరి ఇక్కడేంటి ఉల్టా? సొంత ఇల్లు ఉండకూడదు వివేక సాధన చేసే వాళ్ళకి అనేది ఈ సూత్రం చెప్తుంది. ఇక్కడ ఏంటంటే, ఎవరైతే వివేక సాధన చేస్తారో వాళ్ళు గృహస్థాశ్రమం నుంచి బయటకొచ్చేస్తారు. లేదా గృహస్థాశ్రమం యొక్క బాధ్యతను వదిలేస్తారు. లేకపోతే గృహస్థాశ్రమం అనేది వాళ్ళకు ఉండదు. లేదా గృహస్థాశ్రమాన్ని ఏ విధంగానో అడ్జస్ట్ చేస్తారు, బయటకొచ్చేస్తారు. బయటికొచ్చిన తర్వాత వాళ్ళు సొంత గృహాన్ని సొంత ఆశ్రమాలు నిర్మించుకోకూడదనేది దీని అభిప్రాయం. వీళ్ళేం చేస్తారంటే అక్కడ ఇల్లును వదులుతారు, సన్యాసి అవుతారు, ఇక్కడ బాబా రూపం ఎత్తేస్తారు. బాబాలు అయిపోయి ఒక ఆశ్రమాలు పెట్టుకొని వందల మంది శిష్యులు. ఇది కూడా సంసారం కంటే తక్కువేం కాదు. శాస్త్రం లోపల శిష్యులైనా పుత్రులైనా ఒకటే. అంటే పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ వీటిని మూడింటిని వదిలేసేయాలి వివేక సాధన చేసే వ్యక్తులు. పుత్రైషణ అంటే పుత్రులను వదిలేసి వచ్చి ఇక్కడ శిష్యులను సంపాదించుకుంటే శిష్యులు కూడా పుత్రైషణ కిందికి వస్తారు. లోకైషణ ఉంటుంది వీళ్ళకు. ఆశ్రమం కట్టుకున్నారంటే లోకైషణ కోసమే కదా! ఆశ్రమాలు కట్టుకొని లోకైషణ, విత్తైషణ, డబ్బులు బాగా తెలుసు కదా, ఆశ్రమాల్లో చాలా డబ్బులుంటాయి. ఈ ఈషణ త్రయం నుంచి దూరం కాకుండా ఎవరు వివేక సాధన చేయలేరు. ఈషణ త్రయమాన్ని కలిగించే ఈ ఆశ్రమాలను వదిలేసేయాలి. సొంత ఆశ్రమాలు కట్టుకోవడమో, సొంత గృహాలు కట్టుకోవడమో, సొంత ఆశ్రమాలు కట్టుకోవడం అనేది చేయకూడదు. ఎవరైతే వివేక సాధన చేస్తారో వాళ్ళు
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అనారంభేపి, కొత్తగా ఇళ్లను ప్రారంభించకూడదు, కొత్తగా ఆశ్రమాలు కట్టి. ఒకవేళ ఆశ్రమంలో ఉన్నారనుకోండి కొనసాగచ్చు, ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి ఇంట్లో కొనసాగచ్చు. ఉన్నదాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. కానీ లేని కొత్తగా 4 మహిమలు రాగానే బాబాని అయిపోతాను. ఆ బాబా బాబా అని శిష్యులు వెంట వెంట తిరిగి, బాబా ఇక్కడ 10 ఎకరాలు ఉంది, మనం ఒక ఆశ్రమం కడదాం, అక్కడైతే బాగుంటది, ఇక్కడైతే బాగుంటది అని ఆశ్రమం ఈ విధంగా బంధాలోకి వచ్చేస్తాడు. అలా చేయకూడదు. ఒకవేళ ఉందనుకోండి ఉండని. ఇక్కడ మంచి అభిప్రాయం కోసము ఆశ్రమాలు కట్టినా, ఇల్లు కట్టినా తప్పు కాదు. కానీ ఈ ఈషణత్రయం కోసమే ఇల్లు కట్టడము, ఆశ్రమాలు కట్టడము అనేది మన వివేక సాధనకు భంగం చేస్తాది. కనుక అలాంటి పనులు చేయకూడదు. అంటే ఏ విధంగానైతే సర్పము తనకు సొంతిల్లు ఉండదు, పాముకు సొంతిల్లు ఉండదు కదా! చీమలు పుట్టిన చీమలు పెట్టిన పుట్టలో పాములుంటాయి గదా! అదే విధంగా ఎలక బిలములలో ఉంటుంది పాము. అంటే ఎలకలన్నా జేయాలే, ఇల్లు కట్టాలే, చీమలన్నా కడితే అందులో పోయి పాముంటుంది. హ్యాపీగా ఉంటుంది. స్వతంత్రంగా ఉంటుంది. రాజులా ఉంటుంది అందులో. తన ఇల్లులానే ఉంటుంది. అదే విధంగా మనం గూడా సొంత ఇల్లు కట్టుకోకుండా అలా పరుల ఇళ్లల్లో ఉండాలని ఉంది. అంటే పరుల ఇళ్లల్లో ఉంటే ఒప్పుకుంటారా మరి? అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే వివేక సాధన చేస్తారో వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకొని సన్యాస లాగానో, సన్యాసాశ్రమంలోనో ఉంటే ఇలాంటి వేరే వాళ్ళ ఇంట్లుంటే తప్పేం కాదు. కానీ ఇక్కడ అభిప్రాయం ఏంటంటే సన్యాసే కావాలి, వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉండాలని కాదు. మనకు సొంత ఇల్లు ఉండేసరికి దానికి కరెంట్ బిల్ కట్టాలి, హౌస్ ట్యాక్స్ కట్టాలి, తర్వాత దానికి ప్లంబరు పనొస్తుంది, ప్లంబర్‌ని పిలిపించాలి. ఎలక్ట్రీషియన్ పనొస్తుంది, ఎలక్ట్రీషియన్‌ని పిలిపించాలి. గ్యాస్ బుక్ జేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వివేక సాధనకు అడ్డంకులు. ఇల్లు అన్నప్పుడు బంధువులొస్తారు. వాళ్ళకి సమయాన్నివ్వాలి. వాళ్ళందరూ గూడా ఏమి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వాళ్ళుండరు. భౌతిక విషయాలు మాట్లాడతారు. ఇంకా అధార్మిక విషయాలు గూడా మాట్లాడే వాళ్ళొస్తారు ఇంటికి. సొంత ఇల్లుంటే కేర్ ఆఫ్ అడ్రెస్ దొరుకుతుంది. అక్కడికొస్తారు, పట్టుకుంటారు, సమయం వ్యర్థం అవుతుంది. అంతేగాకుండా ఇల్లు మీద మనకు పరిగ్రహము అనే భావన గూడా ఒస్తుంది. అంటే ఇల్లును కాపాడుకోవడం గూడా పరిగ్రహం అంటారు. కానీ యమ నియమాల లోపల అపరిగ్రహం ఉంది. అంటే పరిగ్రహం అనేది ఉండకూడదు. అంటే మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని పెంచుకోవాలి, పైన స్లాబెయ్యాలి, చుట్టూ కాంపౌండ్ పెట్టుకోవాలి, మంచి గేట్ పెట్టుకోవాలి, పోయినయి కలర్స్ వేసుకోవాలి. ఇవన్నీ గూడా పరిగ్రహం కిందకొస్తాయి మళ్ళీ. ఈ అపరిగ్రహం వల్ల 5 దోషాలు కలుగుతాయి. రక్షణ దోషము, తర్వాత క్షయ దోషము, తర్వాత రక్షణ అర్జన దోషము, రక్షణ దోషము, క్షయ దోషము, సంఘ దోషము, హింసా దోషము. అంటే ఇల్లును గాని, ఇల్లుతో కూడిన వస్తువులను గాని మనము ఉంచుకోవడం ద్వారా వాటిని అర్జించడము ఒక పనవుతుంది. వాటిని రక్షించడము ఒక పనవుతుంది. అవి క్షీణిస్తే వాటిని రిపేర్ చేయించడమా, దాని గురించి బాధపడడం అదొక పనవుతుంది. ఆ వస్తువులకు, ఆ పదార్థాలకు మధ్య మనకొక హ్మ్. అనుబంధం ఏర్పడుతుంది. సంఘదోషం ఏర్పడుతుంది. తర్వాత వస్తువులను మనం ఎంత సంపాదించుకోవాలనుకున్నా, కాపాడాలనుకున్నా తప్పకుండా కొంత హింస జరుగుతుంది. హింస జరగకుండా ఏ పని జరగదు. ఇంటి కలలేచామనుకోండి ఎన్నో క్రిములు, కీటకాలు చనిపోతాయి, చీమలు చనిపోతాయి, బల్లులు చనిపోతాయి, సాలెపురుగులు చనిపోతాయి, సాలీలు ఎన్నో చనిపోతుంటాయి. అట్లాంటి క్రిమి కీటకాలు ఎన్నో చనిపోతుంటాయి. అంటే మనం ఒక ఇల్లును అంటే నిజానికి ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తులు ఆల్రెడీ ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్ లేదు. కానీ ఇంట్లో లేకున్నా మళ్ళా కొత్తగా నాకంటూ ఒక ఇల్లుండాలి అంటే, ఆ ఇల్లు వెనుక చాలా బంధాలుంటాయనేది ఈ ఈ సూత్రం యొక్క అభిప్రాయం. గురుజీ ఇక గురువుగారు గురుజీ మధ్యలో అదే అంతరాయం కల్పిస్తున్నందుకు క్షమించాలి. అంటే మీరు చెప్పింది చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను గురుజీ. అంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు ఇది. హ్మ్. ఆ, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడరు, అనవసర విషయాలు మాట్లాడతారు, అల్లాడి ఎంత సంపాదిస్తున్నాడు, ఇల్లుడి ఎంత సంపాదిస్తున్నాడు, ఇటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అవును. మీరు చెప్పింది అంటే భార్యలు ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమేనా? అంటే భార్య మాట వినాల్సి వస్తది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనం సొంత ఇల్లు కట్టుకోలేమా? ఇలాంటి భార్య నుంచి వినాల్సి వస్తది కదా! మీరు చెప్పినవి గృహస్థులకే అది సాధ్యం కాదు కదా! ఒకవేళ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడిన వ్యక్తులు వస్తే, ఇంటికొస్తే మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? అన్నీ తెలిసి గూడా కామ్‌గా ఉండాల్సి వస్తుంది కదా! అటువంటి పరిస్థితి ఎక్స్‌పీరియన్స్ నేను గూడా చాలా సార్లు అయ్యా.
నేను గృహస్థునే. సరే. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి. నేను కేవలం పుస్తకాల జ్ఞానమే గాదు, ప్రత్యక్ష జ్ఞానాన్నే ఎక్కువ చెబుతుంటాను. అయితే ఇక్కడ అందుకే సమాన గుణకర్మ స్వభావాలు కల వాళ్ళ మధ్య పెళ్లి జరగాలి. ఒకవేళ సమాన గుణకర్మ స్వభావాలు కల వారికి పెళ్లి జరగకుంటే ఇబ్బందులొస్తాయి గానీ, వాళ్ళలో మనలో కొన్ని సమాన గుణాలుంటాయి. ఆ సమాన గుణాలను గుర్తించి, ఆ సమాన గుణాల ద్వారా మనలో ఉన్న మంచి గుణాలను వాళ్ళకి చెప్పే ప్రయత్నం, వాళ్ళలో ఉన్న మంచి గుణాలను మనం గ్రహించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇదొక అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంది. మన భారతదేశం లోపల పెళ్ళిళ్ళనేటియి అడ్జస్ట్‌మెంట్‌లా ఉన్నాయి. అంటే నిజానికి చెప్పాలంటే భారతీయ సంస్కృతి అలాంటిది గాదు. భారతీయ సంస్కృతి లోపల సమాన గుణ, కర్మ స్వభావాలు ఉన్న వాళ్ళకే పెళ్ళిళ్ళు చేసేది. కానీ వ్యతిరేక గుణ, కర్మ స్వభావాలు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగేవి గాదు. అలా సమాన గుణ, కర్మ స్వభావాలు ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఏదైతే కోరుకుంటామో వాళ్ళదే కోరుకుంటారు. వాళ్ళేదైతే కోరుకుంటారో మనం అదే కోరుకుంటాం. కనుక సమస్య ఉండదు. ఇక్కడ వివేక ప్రాప్తి కూడా ఇద్దరికి ఒకేసారి కలుగుతుంది. అలా ఉన్న ఎన్నో జంటలు కలిసి సాధన చేసి వివేక ప్రాప్తిని పొందారు. ఈవెన్ కృష్ణుడు పెళ్లి చేసుకొని ఆహ్, బద్రీనాథ్ లోపల, ఆ బద్రీనాథ్ లోపల ఇద్దరు తపస్సు చేసుకున్నారు. కృష్ణుడు, రుక్మిణి. వాళ్ళు తపస్సు చేసుకొని అక్కడ 12 సంవత్సరాలు బ్రహ్మచర్య పరిపాలన చేసి అంటే వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాతనే కొడుకును కన్నారు. అలా అంటే మనకు అంటే ప్రద్యుమ్నుడు అనే కొడుకు పుడతాడు. అంటే మనకిలాంటి మన చరిత్ర లోపల భార్యాభర్తలు ఇద్దరు గుణకర్మ స్వభావాలు ఒకే రకంగా ఉండి సాధన చేసి ముక్తిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్నదనుకోండి, భార్య, భర్త ఇద్దరి గుణకర్మ స్వభావాలు ఒకటే అయితే మన సాధన కూడా అద్భుతంగా ఉంటుంది. అసలు మనం పెళ్ళెందుకు చేసుకుంటాము? ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం కోసం. అంటే ధర్మార్థ కామ మోక్షాలు సింగిల్‌గా సాధిస్తే 50% ఎనర్జీ ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి సాధిస్తే 100% ఎనర్జీ ఉంటుంది. అంటే మన పెళ్లి యొక్క ఉద్దేశ్యము, మన సుఖాన్ని రెట్టింపు చేసుకోవడం కోసము, మన దుఃఖాలను సగం చేసుకోవడం కోసం పెళ్లి చేసుకుంటాం. కానీ ఇప్పటి పెళ్ళిళ్ళు దుఃఖాలను రెట్టింపు చేసి, సుఖాన్ని సగం చేసే విధంగా ఉన్నాయి. అలాంటి పెళ్ళిళ్ళు జరగకూడదు అంటే, మన ఈ వైదిక సంస్కృతి యొక్క ప్రచారం జరగాలి. అప్పుడు తప్పకుండా భార్య, భర్త ఇద్దరు అద్దంలో చూసుకున్న విధంగా ఉంటారు. అద్దంలో మన ప్రతిబింబము సేమ్ టు సేమ్ ఎలా ఉంటుందో, మన భార్య ముఖాన్ని మనం చూసినా, మన ముఖాన్ని మన భార్య చూసినా ఒకే రకంగా కనిపిస్తాం. ఆ విధమైన దాంపత్యమే గొప్ప దాంపత్యం అవుతుంది. ఆ దాంపత్యానికి పుట్టిన పిల్లలే గొప్పవాళ్ళవుతారు. లేకుంటే మనము సమాజానికి కూడా బరువును పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే భార్యాభర్తల మధ్య విభేదాలుంటే పుట్టే పిల్లలు కూడా సుగుణాలతో పుట్టకపోవచ్చు. కనుక మనము దీని గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ దాంపత్య జీవనం కూడా చాలా ముఖ్యం. నిన్న నేను ఒక షార్ట్ పెట్టాను. నైట్ పెట్టాను. ఎవరైనా చూసారో లేదో గాని. అది దాంపత్య జీవనం అలా లాంగ్ వీడియో చూస్తే తెలుస్తది దాంపత్య జీవనం గురించింది. షార్ట్ పెట్టాను నేను. అయితే దాంపత్య జీవనం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన సాధన అనేది సక్రమంగా సాగాలంటే మనకు అనుకూలవతి అయిన భార్య ఉందనుకోండి, అనుకూలవంతుడైన భర్త ఉన్నాడనుకోండి, వాళ్ళ సాధన ఇంకా అద్భుతంగా అంటే రెట్టింపవుతుంది సాధన. ఇంకా తొందరగా సాధించగలము. ఇద్దరనుకుంటే మనకి ఇల్లెందుకు అంటే ఆశ్రమంలో ఉంటారు. మనకి ఇవన్నెందుకు, ఇవన్నీ బంధాలెందుకు అనుకుంటే ఇద్దరు కలిసి ఎక్కడో ఉంటారు. బాగుంటుంది. అదే విధంగా ఇద్దరి స్వభావం ఒకటైనప్పుడు ఇంట్లోకి ఆ భౌతికవాదులొచ్చినప్పుడు, చెడ్డవాళ్ళొచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ప్లాన్ చేసి కట్ జేస్తారు. వాళ్ళని పంపించే ప్రయత్నం జేయొచ్చు. కానీ ఇద్దరిలో ఒకరు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారనుకోండి, మనం వాళ్ళని పంపలేం బయటికి. ఆ విధంగా అది గూడా మనం ఆలోచించాలి. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండే విధంగా భార్యకు భర్త, భర్తకు భార్య ఈ సత్య జ్ఞానాన్ని బోధించే విధంగా ఉండాలి. తత్వజ్ఞానాన్ని బోధించాలి. ఇది మనం ఒక్కరి కోసమే గాదు. మనము మన భర్తకు, మన భార్యకు అంటే భార్యలు భర్తకు చెప్పాలి, భర్తలు భార్యకు చెప్పాలి. అదే విధంగా ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలకు జెప్పాలి. ఈ పిల్లలు బయటి వాళ్ళకి జెప్పాలి. సమాజమంతా వ్యాప్తి చెందడం కోసం ఇది సింగిల్‌గా మీరు ఒక్కరే వినండి అని చెప్పట్లేదు నేను గూడా. మీరు వింటూ మీ మొత్తం కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న పరిసరాలను, సమాజాన్ని, మీ గ్రామాన్ని, మీ జిల్లాను, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని, మీ ప్రపంచాన్ని మార్చే విధంగా సహకరించండనే నేను చెప్పడం జరుగుతుంది. అంటే అందరి వరకెళ్ళాలి. చివరి వ్యక్తి వరకు వెళ్ళాలి.
ఈ ప్రచారం అనేది ప్రపంచంలో ఉన్న చివరి వ్యక్తి వరకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచమంతా మారితే మన సాధన అనేది సులువు అవుతుంది. అది కూడా ముఖ్యమే. సమాజం అందుకే ముఖ్యం. ఇక తర్వాత